నేను నా 19 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాను. 20, 25 ఏళ్లలో 40, 45 బిహేవియర్ అయిపోయింది. నౌ ఐఎమ్ 42. నౌ ఐఎమ్ బిహేవింగ్ 20s. నేను నా కూతురుతో జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రిప్స్కి వెళ్ళాలి, నా మొగుడు ఉన్నా కూడా ఇదే జరుగుండేదేమో, మేబీ డెఫినెట్గా ఇదే జరుగుండేదేమో. అప్పుడు నాకు ఎక్స్పోజర్ లేదు, ఇప్పుడు నాకు ఎక్స్పోజర్ వచ్చింది. దట్స్ ఓన్లీ వన్ లైన్ ఐ కెన్ సే. దట్స్ ఇట్. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక మనం ఏం పోస్ట్ పెట్టినా కూడా ఆ పోస్ట్ మీద ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. అంటే అక్కడ టైప్ చేసే వాళ్ళు వాళ్ళకి తోచినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. నువ్వు మీ అమ్మాయితో డాన్స్ చేసినా ప్రాబ్లమే, మీ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళినా ప్రాబ్లమే, మీరిద్దరు కలిసి రెస్టారెంట్లకి, ట్రిప్పులు, వెకేషన్లకి ఎక్కడికి వెళ్ళినా. అండ్ రెగ్యులర్ గా వినిపించే మాట ఏంటంటే వీళ్ళకి గోవాలో ఏమైనా సెకండ్ హోమ్ ఉందా, గోవా ఎందుకు వెళ్తారు అని ఒక పాయింట్. సో అంటే ఇంత మైక్రోగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు. అంటే సో మచ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ మదర్ అండ్ డాటర్. హౌ డూ యూ ఫీల్ జనరల్లీ? అంటే హౌ డూ యూ ఫీల్ అంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ఇరిటేషన్ ఏ లెవెల్లో ఉంటుంది? ఎప్పుడైనా డిడ్ యూ ట్రై టు గివ్ ఇట్ బ్యాక్? అది ఇనీషియల్ స్టేజ్లో ఉంది ప్రేమ. అంటే ఈ సోషల్ మీడియా, ఇన్స్టా ఇవి స్టార్ట్ అయిన వెరీ ఇనీషియల్ స్టేజ్లో తెలియదు కదా మనకి. ఓ ఏంటిది వీడు ఇలా మాట్లాడుతున్నాడు, వై దే ఆర్ రియాక్టింగ్ లైక్ దిస్. లేకపోతే యూట్యూబ్లో ఏదో వచ్చింది, వాడేవాడు ఇలా రాశాడు అని ఉండేది. గ్రాడ్యువల్గా అది అలవాటు అయిపోయింది. ఓ ఇలా అనుకుంటున్నారా, ఓకే ఫైన్, హ్యాపీ. నా బ్రదరో లేకపోతే నా కజిన్సో, మా ఇంట్లో వాళ్ళు ఇలా రాశారు, కామెంట్ ఇలా పెట్టారు. నేను అన్నాను చూడటం మానేయండి అన్నా. చూడటం మానేసేయండి. సి మన మీద రాలేట నీకు కొత్తగా ప్రేమ ఇవన్నీ ఉంటాయి మనకి. వాటిని మనం ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉంటే స్లీగోళం లేదుగా. అసలు ఆడి కామెంట్ ఏం పెట్టాడో చదవటం ఎందుకు, దానికి మనం రియాక్ట్ అవ్వటం ఎందుకు? ఎంతమంది నోర్లు ముయ్యిస్తాం మనం? 100 మంది మాట్లాడితే 10 మంది మన గురించి మంచిగా అనుకుంటారుగా. ప్రతాడు మన గురించి మంచిగా అనుకోవడానికి మన దేవుళ్ళనే మనం ఈ దేవుడికి కరెక్ట్ కాదు, ఆ దేవుడు కరెక్ట్ కాదని కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులు మనకి ఎందుకు ఇదంతా? సో వదిలే. ఐవ్ సీన్ అ ఫ్యూ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ యువర్స్ విత్ యాక్టర్స్. అది ఎవరితో అయితే నువ్వు యాక్ట్ చేసావు, అజిత్ గారు, తలపతి విజయ్, ఇట్లా వీళ్ళతో యాక్ట్ చేసినప్పుడు చాలా హుందాగా, డిగ్నిఫైడ్ గా వాళ్ళ పక్కన నిలబడి ఐ నోన్ హిమ్ ఫర్ ఇయర్స్, ఐఎమ్ సో ఆనర్డ్ టు యాక్ట్ విత్ హిమ్ అన్న పోస్ట్ పెట్టిన దాని కింద కూడా చాలా హారిబుల్ కామెంట్స్ ఉన్నాయి. యూ బ్రష్ ఇట్ ఆఫ్ అని ఎప్పుడన్నా అనుకున్నాను, చిచి అసలు సోషల్ మీడియాలోనే ఉండకూడదు, ఐ హావ్ టు జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ వాంట్ టు హ్యావ్ అ ప్రైవేట్ లైఫ్ అని ఎప్పుడన్నా అనిపించింది? ఐ డోంట్ కేర్ ప్రేమ. అసలు పచ్చిగా చెప్పాలంటే పిచ్చి నా కొడుకులు మాట్లాడుకుంటున్నారు అనుకుంటా. నేను ఇది ఒకటే మాట్లాడతా. అంటే ఇట్ ఈస్ ఇండీసెంట్ వే టు టాక్. నేను అదే మాట్లాడుకుంటా, మనసులో అదే అనుకుంటా, ఈ ఒక్క మాటే అనుకుంటా. నాకు ఆర్జీవి గారితో ఒక సినిమా చేశాను. ఏదో ఒక బర్త్డే పార్టీలో ఆయన కలిశారు. సో ఐ టుక్ ఏ స్నాప్. ఎందుకంటే ఆయనతో సినిమా చేసినప్పుడు నేను ఫోటో తీసుకోలేదు అనుకుంటా. తీసుకుంటే దానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఒకడు కూర్చుని ఆర్జీవి ఎంతమందిని చూశాడు, ఎంత చేసి ఇప్పుడు సురేఖ వైపు ఎందుకు తిరిగాడో, ఏం చూశాడో అది కూడా లైన్ ఉంది. ఐ వాస్ సర్ప్రైజ్డ్ ప్రేమ. ఏంటి ఇదే, అసలు ఆర్జీవి ఎవరు, కనీసం ఆయన మళ్ళీ నేను పలకరిస్తాను, నేను గుర్తుంటానో లేదో కూడా తెలియదు. అంటే దాని గురించి ఒక ఎపిసోడ్ చేశారు వాళ్ళు. అప్పుడు చూసినప్పుడు ఇంత ఖాళీగా ఉన్నారా మీరు అనుకున్నా. అంటే నా మీద వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, తిండి పర్వాలేదు, ఓకే నేను నలుగురు భోజనం పెడుతున్నాను అనుకున్నా. ఆ విధంగా అయినా కనీసం సింగిల్ పేరెంట్, సింగిల్ విమెన్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రేమ. అది వీళ్ళేంటి పక్కన మొగుడో లేకపోతే పక్కన అమ్మ నాన్న లేకపోతే పెళ్లి కాకున్నప్పుడు అన్న ఉన్నప్పుడు ఆడదాన్ని ట్రీట్ చేసే విధానం వేరే ఉంటుంది. ఇది మొగుడు లేదో లేదా మొగుడు వదిలేసాడో మొగుడు పోయాడో అనుకున్న రోజు ఆ ఆడదాన్ని ట్రీట్ చేసే విధానం వేరే ఉంటుంది. ఈవెన్ హోల్ సొసైటీ. అసలు కూతుర్ని ఎట్లా పెంచాలో కూడా తెలియని సురేఖ వాణి అని ఒక థంబ్నెయిల్ చూశాను. అంటే కూతుర్ని ఎలా పెంచాలి, మేము ఎట్లా ఉండాలి, మనం ఎలా ఉండాలి అని కూడా ఒక సమాజం నిర్దేశించి డిసైడ్ చేస్తే ఇంకా వేర్ ఆర్ వి గోయింగ్ అన్న ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అలాంటి టైంలో ఎప్పుడైనా, బికాస్ షీఈ్ ఆల్సో మెచ్యూర్డ్ నౌ, షీఈ్ 22, మీ ఇద్దరు డిస్కస్ చేసి ఎప్పుడైనా ఈ పాయింట్స్ మీద మాట్లాడుకుంటారు? రెగ్యులర్గా వస్తుంది మేము. ఒక్కొక్కసారి తను కొన్నిటికి తను హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొన్నిటికి తను నేను అసలు ఇదంతా వద్దు, నాకు ఇది వద్దు, నువ్వు ఇందాక అన్నావు చూసావా అసలు ఈ సోషల్ మీడియా వద్దు, చేసింది. నేను అప్పుడు ఒకటే చెప్పా, నువ్వు అనుకోకుండా ఫెమిలియర్ అయిపోయావు, నువ్వు వచ్చేసావు దీంట్లోకి. యు నో యాజ్ ఏ సుప్రీత
అండ్ సురేఖ వాణిస్ డాటర్ అండ్ సురేష్ తేజాస్ డాటర్, ఎవ్రీబడి నోస్ దట్. నువ్వు దీంట్లోకి వచ్చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. అండ్ నువ్వు తీసుకోగలిగితే క్యాజువల్గా తీసుకుని వదిలేసేవాడిని, లైక్ మైండెడ్లో తీసుకుని వదిలేసాయి, అంతేగాని ఇవన్నీ పట్టించుకోకు అసలు అని చెప్పాను నేను. దెన్ ఆఫ్టర్ దట్ కామెంట్ చూసి ఎప్పుడైనా మేమిద్దరం వీళ్ళు చూసినప్పుడు ఒప్పి వీడు చూసావా ఏం రాశాడో అని నవ్వుకుంటాం. ఆ స్టేజ్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు నవ్వుకునే స్టేజ్లో ఉన్నాం చూసి. ఇప్పుడు తన కెరియర్ స్టార్ట్ అవుతున్నప్పుడు తనకి సినిమా ఇంకా ప్రొడక్షన్లోకి వెళ్తుంది, అంటే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 1 month బ్యాక్ అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్, 4 weeks బ్యాక్ అంతే. 1 month బ్యాక్ ఆ రోజు లాంచ్ రోజు, సినిమా లాంచ్ అయిన రోజు నువ్వు చాలా ఎమోషనల్ అయ్యావు సురేఖ. ఐ డోంట్ నో వాట్ ఫియర్స్ యు ఆర్ హ్యావింగ్ ఇంటర్నల్లీ, లోపల ఏమున్నాయి భయాలు నాకు తెలీదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా సురేఖ బీయింగ్ సో వల్నరబుల్, సో వీక్. ఏంటి ఇట్లా మాట్లాడుతుందా అని అనుకున్నాను నేను. ఎందుకు ఇంత భయపడుతుంది అని. వై సో మచ్ ఫియర్? వాట్ ఈస్ స్కేరింగ్ యూ? ఇప్పుడు చిన్న వయసులోనే నేను సినిమాకి వచ్చేసాను ప్రేమ, టీవీకి వచ్చా, టీవీ నుంచి సినిమాకి వచ్చేసాను. అప్పుడు ఇంకా నీకు గైడెన్స్ కూడా లేదు అసలు. మీ అమ్మాయికి నువ్వు ఉన్నావు, ఉంది, నీకు అంత భయం అంటే తను ఎంతవరకు దీంట్లో సర్వైవ్ అవ్వగలదు, అంటే ఎంతవరకు కష్టపడి చేయగలదు, ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలదు ఈ చుట్టుపక్కల వచ్చేదాన్ని కామెంట్స్ కానీ వాట్ ఎవర్ యాక్సెప్ట్ చేయగలదు. అండ్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. సక్సెస్ వస్తుందా రాదా తీసుకెళ్ళి పక్కన పెడితే ఫస్ట్ పాయింట్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయగలదా. అంటే ఫెయిల్యూర్ వస్తుందని నేను అంటలా, వస్తే ఒకవేళ రాగలిగితే ఇదేంటి నాకు సినిమా లేదు, ఇదేంటి నేను ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు, ఇట్లాంటివి ఏమన్నా ఆలోచించుకుని ఎంతవరకు అన్నది నాకు లోపల ఉండే భయం. అందుకే తనని సినిమాకి తీసుకురానా వద్దా అని చాలా ఆలోచించి ఇట్లా ఆగి తను అడిగా. అంటే నో ఐ వాంట్ టు డూ అనింది. జస్ట్ గో హెడ్ అని చెప్పాను. అదొకటే నాకున్న భయం అంతే. బట్ ఇండస్ట్రీ అంటే భయం లేదు. ఇండస్ట్రీలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా ట్రీట్ చేస్తారు? లేదు ప్రేమ, ఇప్పుడు టచ్ వుడ్ నేను చెప్తున్నాను ప్రేమ, నేను ఏ రోజు సినిమా వాళ్ళ దగ్గర నుంచి కానీ నేను ఏ రోజు ఎప్పుడు ఏమీ ఫేస్ చేయలేదు ఈ కాస్టింగ్ కౌచ్లు ఇవి. బికాస్ నేను సినిమాలో కష్టపడి రాలా. మా ఆయన డైరెక్టరు, టీవీలో సక్సెస్, సినిమా నన్ను అడిగి తెచ్చుకున్నారు నన్ను. సో దే ట్రీటెడ్ మీ రియల్లీ వెల్. నాకు మిగిలిన విషయాలు డెఫినెట్గా తెలియదు, మేబీ ఉంటాయేమో, ఉండొచ్చేమో, అది ఈ జనరేషన్లో లేవు అన్నది నేను గట్టిగా నమ్ముతా. ఓకే, సో ఇప్పుడు ఆ ఫియర్ లేదు. నీకున్న ఫియర్ అల్లా హౌ యువర్ డాటర్ విల్ హ్యాండిల్ ఇట్. యా, అదొకటే నాకుండే భయం. కానీ నాకు తెలిసి తేజ గారికి చాలా ఉండింది, సుప్రీత అని ఒక మంచి యాక్ట్రెస్ చేయాలి, సుప్రీత ఇండస్ట్రీలో షైన్ అవ్వాలి. సో హీ వాజ్ వెరీ వెరీ అంబిషియస్. ఫస్ట్ నా చేత్తోనే ఇంట్రడ్యూస్ చేస్తా అని చాలా అనుకున్నాడు. ఒక సంక్రాంతికి ఒక చిన్న సాంగ్ ఏదో కూడా స్టార్ట్ చేశారు, తను చేసింది ఉంటుంది, చేశాడు చేయటానికి. మేబీ ఉండుంటే ఏమన్నా షార్ట్ ఫిలిం అది తనే ఇంట్రడ్యూస్ ఎప్పుడైనా వాడు నేనే ఇంట్రడ్యూస్ చేస్తా. అప్పుడు సుప్రీతకి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు, తనకు అసలు ఏంటి కూడా తెలియదు అనేవాడు. ఓకే, మేబీ. అండ్ తను చనిపోయిన తర్వాత చాలామంది తేజ గారు సుప్రీతని హీరోయిన్ చేయాలని తేజ గారు కోరికని అందరూ రాసుకుని దాన్ని ఎక్కువ ఇప్పుడు నేను సినిమా చేయాలనేటట్టు చేశారు.